హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అన్న హరీష్ రావు. శ్రీ విద్య సాధికారత కోసం అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడిన చదువుల తల్లి చైతన్యమూర్తి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘన నివాళులు అర్పించారు. వారి ఆదర్శాలను కొనసాగించడమే సావిత్రిబాయి పూలేకి మనం అందించే నిజమైన గౌరవం అని ఆయన పేర్కొన్నారు. జ్ఞానం అనేది ఒక కాంతి. ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్లే అని చెప్పిన సావిత్రిబాయి పూలే కొటేషన్ను హరీష్ రావు గుర్తు చేశారు. సావిత్రిబాయి పూలే ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీ విద్యపై ప్రప్రదంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదిక ద్వారా ఘన నివాళి అర్పించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శమని అన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమని అన్నారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి అలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిందని గుర్తు చేశారు. విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యం. వైఎస్ జగన్ విద్య ద్వారానే శ్రీమూర్తికి సాధ్యమని వైసీపీ నేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాలిక విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని వెల్లడించారు. ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చదువుల తల్లి, భారతదేశపు మొట్ట మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ మహానీయురాలికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక అసమానతలు, లింగ వివక్ష వంటి అనేక సామాజిక రుగ్మతలపై సావిత్రిబాయి పూలే అనేక పోరాటాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సమాజ హితం కోసం ఆ మహనీయురాలు చేసిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కాగా మహిళలు, ఆడపిల్లల చదువు కోసం చేసిన విశేష సేవలకు గాను ప్రతి ఏటా జనవరి 3న వారి సేవలు స్మరించుకుంటూ అధికారికంగా టీచర్స్ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.